తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈటల రాజేందరేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ను వదిలిపెట్టా అంటున్న ఆయన 24 గంటలు బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్న విషయం ఆ పార్టీ నాయకులే గుర్తించట్లేదని ఎద్దేవా చేశారు. లెఫ్ట్ వింగ్ లో ఉన్న ఈటల రాజేందర్ పార్టీ అధ్యక్ష పదవి కోసం రైట్ వింగ్ లోకి పోయాడు. ఏ పదవి రావట్లేదని మా నాయకులపై ఫ్రస్ట్రేషన్ తో ఈటల రాజేందర్ మాట్లాడొద్దు, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే ఇవాళ ఆవిర్భావ సభలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి సన్నిహిత ఎంపీ కార్పొరేషన్ చైర్మన్లు నన్ను ఇబ్బంది పెట్టారని ఇంగ్లాండ్ మిస్ మ్యాగీ అంటుందని హరీష్ రావు అంటున్నాడు. మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి. ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మిస్ ఇంగ్లాండ్ మ్యాగీతో అలా మాట్లాడించారేమో బీఆర్ఎస్ వాళ్ళు. నిన్న కౌంటర్ గా కేసులు కూడా పెట్టారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని 10 ఏళ్లు అనుభవించారు. అధికారుల లిస్ట్ రెడ్ బుక్ లో నమోదు చేస్తారనడం విడ్డూరంగా ఉంది. అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలనే విషయంలో హరీష్ రావు రోల్ మోడల్. రేవంత్ రెడ్డి ఎక్కడైనా ఉండి సమీక్ష చేస్తాడు, ములుగు అడవుల్లోనైనా సమీక్ష చేస్తాడు. మీరు ప్రగతి భవన్ అని ప్రగతి లేని బిల్డింగ్ కడితే మేము అధికారంలోకి రాగానే గడియలు పగలగొట్టామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈటల రాజేందర్ గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ ఆయన బీజేపీలో ఉన్న విషయం బీజేపీ నాయకులే గుర్తిస్తలేరు. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు చాలా కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్. ఇప్పుడున్న పొలిటీషియన్స్లల్లా తెలంగాణలోనే హైయెస్ట్ కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్ ఎవరయ్యా అంటే ఈటల రాజేందర్. పుట్టింది, పెరిగింది, ఉద్యమాలు చేసింది. ఆయన చెప్తాడు నేను లెఫ్ట్ భావాజాలం పీడిఎస్యు అని. మధ్యన అధికారము చెలాయించింది బీఆర్ఎస్ పార్టీలో. అక్కడ అలిగో గొడవ పెట్టుకొని వచ్చింది బీజేపీలకు వస్తే బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావాలని పగటి కళ్ళలు కన్నారు. అది ఇప్పటిమటుకు కాలేదు. ఎందుకు కాలేదో కూడా తెలియదు ఆయనకు. ఈ అయోమయం పరిస్థితిలో ఎవరినన్నా రోజుకొకరిని ఏదో ఒక మాటలతోటి ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చెప్పి అప్పుడప్పుడు ఏదో పనికిరాని ముచ్చట్లు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఇయ్యాల కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ చాలామందికి సుపరిచితులు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షునిగా అంటే స్టూడెంట్ విభాగానికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షునిగా ఉండి ఈరోజు ఆ పార్టీకి ప్రెసిడెంట్ అయిండు. ఈటల రాజేందర్ గారు పీడిఎస్యు నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రైట్ వింగ్ అంటే లెఫ్ట్ వింగ్లో పుట్టిన అని చెప్పుకునేటువంటి ఈటల రాజేందర్ రైట్ వింగ్లోకి వెళ్ళి ఇలా పార్టీ అధ్యక్షుడు కావాలనుకొని ఆయన భావాజాలాన్నే మార్చి పేదల తరపున పోరాటం చేయాల్సినోడు రైట్ వింగ్లోకి వెళ్ళి కార్పొరేట్ సంస్థలతో అంటగాగినటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడటాన్ని చూస్తే మరి నవ్వాలనో ఏడవాలనో అర్థం కావట్లేదు. ఆయన అన్ని విధాలు అట్లనే ఉంటుంది. ఆయన ఓబీసీ నాయకుడు అంటాడు, ఏమనంటే ముదిరాజు బిడ్డ అని అంటాడు. మరి ముదిరాజు బిడ్డ ఓన్లీ రోడ్డు ఎక్కినాకనే, ఇంటికి పోతే మొత్తం రెడ్డి బిడ్డలే ఉంటారు ఇంట్లో. ఆయన ఈటల రాజేందర్ రెడ్డి 7 దాకా ఇంటి గేటు బయటికి రాగానే ప్రజల్ని మోసం చేయడానికి ఓబీసీ లీడర్, ముదిరాజు లీడరు. ఇలా మేజర్ సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గం వాళ్ళని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్. ఇంటి గేటు లోపలికి పోగానే ఈటల రాజేందర్ రెడ్డి గారు అవుతాడు. ఎందుకంటే ఇంట్లో ఎవరు అంత రెడ్లే. మరి తెలంగాణ ప్రజలకు ఈయనను మరి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అనుకోవాలనో కూడా ప్రజలకు కన్ఫ్యూజే. ఇటు పార్టీలకు కన్ఫ్యూజ్ ఇవ్వాలి ఆయన గురించి, ఇటు ప్రజలకు కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ లీడర్ అప్పుడప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తూ ఇవాళ మా పార్టీ అధ్యక్షుని మీద చేస్తుండు. 24 గంటలు బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టినా అంటాడు, కానీ వాళ్ళ పాటనే వాడతాడు ఏడబైనా. అదే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బ్రహ్మాండమైన వాళ్ళ రాజ్యమే బాగుండే అని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారిని మరి బీజేపీ వాళ్ళు ఎన్ని రోజులు ఆయన దగ్గర పెట్టుకుంటారో చూడాలి. కాబట్టి ఈటల రాజేందర్ గారు, మీరు దయచేసి మీ పార్టీ బీజేపీ పార్టీలో మీకు అవకాశాలు రావట్లేవనో
వస్తాయనుకున్నాయి నెలలు గడువులు పెడుతున్నారు తప్ప మిమ్మల్ని ఎందులో కూడా వేస్తలేరు. ఈ మధ్య పడ్డ కమిటీలో కూడా ఎక్కడ కూడా మీకు స్థానం కల్పించలేదు. మరి దాంతో మీరు ఫ్రస్ట్రేషన్ మా పార్టీ నాయకుల మీద తీయొద్దని కోరుకుంటున్నాం. ఇకపోతే ఈరోజు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ తెలంగాణ ఫార్మేషన్ డేకి సంబంధించి ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయని చెప్తుండు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయా రావా అనేది మననే చూసినాం. ఎంపీ ఎన్నికలల్లో సంవత్సరం అయింది, ఎల్లుండికి సంవత్సరం, జూన్ 4th కౌంటింగ్ అయిపోయి 1 సీట్ రాలే. ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మనం దానాలు చేసి పక్క పార్టీని బతికించినటువంటి దాఖలాలు తెలంగాణ ప్రజలు చూసింది. మరి నీకు 100 సీట్లు ఏనంగా వస్తాయి? మరి ఇప్పటికిప్పుడు పెడితే 100 వస్తే 28, 29 300 వస్తాయండి. పెరుగుతాయి కదా, ఆస్తి పెరిగినట్టు నీ లెక్కలు. మొన్న 0 వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో, ఇప్పటికి 100 అయినాయి సంవత్సరం కాకముందే. మరి ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3.5 ఏళ్ళు ఉంది. మరి 3.5 ఏళ్ళల్లో మరి 300 అయితే 300 అయితే మరి ఏ రాష్ట్రాలు కవర్ చేస్తావు నాయన నువ్వు? తెలంగాణలో అయితే 119 ఉన్నాయి. ఈ లెక్కన నువ్వు పెంచుకుంటూ పోతే ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ అన్నీ కవర్ చేసేట్టే ఉన్నావు నువ్వు. అటు ఇటు చూస్తే నెంబర్ చూస్తుంటే నీది. కాబట్టి నువ్వు చెప్పే మాటలకే అర్థం లేదు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే ఈ యొక్క ఆవిర్భావ సభ అనేది బీఆర్ఎస్ వల్లనే ఇలా రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడేటువంటి అర్హతకు కలిగిందంటున్నాను. అంటే నీ ఉద్దేశం ఏంది? ఇవాళ ముఖ్యమంత్రిగా తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ఆవిర్భావ సభలో మాట్లాడేటువంటి హోదా మీ వల్ల వచ్చిందని చెప్పడానికి మీకు ఏమైనా సిగ్గుండాలి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత ఈరోజు తెచ్చుకుంది, ఇచ్చింది మేము. మధ్యన మీరు గొప్పలు చెప్పుకుంటారు, తెలంగాణ మా వల్లనే వచ్చింది, మేమే తెలంగాణను తెచ్చుకున్నాం. తెచ్చుకోనిక మీ దగ్గర ఏముంది? అయ్యాలా సెంట్రల్లో ఏమన్నా మీకు అధికారం ఉందా? లేకపోతే రాష్ట్రంలోనే మీరేమన్నా కూర్చొని 4 గోడల మధ్యన కూర్చొని తెలంగాణను మీరు తెచ్చుకుర్రా పార్లమెంటుకు సంబంధం లేకుండా? అయాల యూపీఏ ప్రభుత్వం ఉంది కాబట్టే, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిరు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఇలా ఆవిర్భావ సభలు జరుగుతుంది కూడా సోనియా గాంధీ వల్ల అనే విషయాన్ని మీరు మర్చిపోతుర్రు. ఇకపోతే దేశంలోనే త్యాగాలకు మారు పేరు కేసీఆర్ అంటుడు. దేనికి త్యాగాలు చేసినావు కేసీఆర్ గారు చెప్పాలి, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు చెప్పాలి ఈ మాట అన్నది. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, నా కుటుంబంలో అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు ఏ అధికారాలు వద్దు, తెలంగాణ వస్తే చాలు, నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తా, కాల్కి కనుక ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అని పిచ్చి మాటలు చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఎవరికి బాగు చేసిర్రా మీరు? మీ కుటుంబంలో 5గురు బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో. మీ కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి బ్రహ్మాండంగా యువరాజు పాత్ర తీసుకొని మీరు త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముచ్చట చెప్పి 10 ఏళ్ళు అనుభవించింది కాక మళ్ళా మీరే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో తిరుగుతున్నటువంటి పరిస్థితి మీది. మీరు త్యాగాల గురించి చెప్పే పరిస్థితి లేనే లేదు. నేను ఇంకోటి అధికారులను అంటుండు. ఇలా అధికారులు గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకే సచివాలయంలో కూర్చోట్లేడట. రేవంత్ రెడ్డి గారు ములుగు అడవులలో పోయి ప్రజాపాలన పెట్టి అక్కడ కూర్చొని పరిపాలిస్తాడు. రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆసిఫాబాద్ పోతాడు, ఇటు ఆలంపూర్ పోతాడు, 24 గంటలు ప్రజల మధ్యనే ఉంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు, సెక్రటేరియట్లో కూర్చుంటాడు, అవసరమైతే ఇంటికాడ కూర్చుంటాడు. అవసరమైతే మీ మామకి ఏమన్నా సమస్య లేకపోతే మీ ఫామ్ హౌస్లో వచ్చి కూడా అక్కడ ఉన్న ఊరు ప్రజలతో మాట్లాడి అధికారుల సమీక్ష పెడతాడు. మీ మాదిరిగా అసలు సెక్రటేరియట్ ఎక్కడుందో కూడా తెలియకుండా పరిపాలించిన మీకు అసలు మీరు మీ పాలన ఎక్కడి నుంచి అందించారు? మీ మంత్రులు ఎక్కడ కూర్చుంటోళ్ళు? అయ్యాల ఒక్కసారి తెలంగాణ ప్రజలు వెనుకకు తిరిగి చూసుకోవాలి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారిని ఎన్నిసార్లు ఎవరు కలిసిరు? ప్రజలకు ఎప్పుడన్నా కనపడ్డా?
నెలకొక్కసారి కూడా జనాలల్లో కనపడని కేసీఆర్ గురించి నువ్వు ఇలా రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకు, సెక్రటేరియట్కి ఆ పేరు పెట్టినందుకే వస్తలేడని చెప్పి నువ్వు దళితుల మైండ్లో ఏదో విషబీజం నాటే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ప్రగతి లేని భవన్లో నువ్వు కూర్చొని ఎవ్వని గేట్ లోపలికి రానియకపోతే డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలను దాని ప్రజాభవన్ చేసి పెట్టింది పేరు మేము జ్యోతిరావు పూలే. మీరు పెట్టింది మీరు అంబేద్కర్ గారి గురించి, జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడే అధికారాలు మీకు లేవు. ఏమున్నా మాటలు వచ్చు కదా, ఏది పడితే అది అక్కడ మీటింగ్, రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కాగానే ఏదో ఒకటి చెప్పాలి తెలంగాణ ప్రజలకు. నేను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులతో పాటు ఈటల రాజేందర్ గారికి కూడా నీకు పదవి రాకపోతే మా మీద ఆవేశపడి మా నాయకులు తిట్టొద్దని కోరుకుంటాం. వాళ్ళనే రిలీజ్ చేయమండి. వాళ్ళ దగ్గర ఏఐ టెక్నాలజీ ఉంది. ఇవాళ రేపు ఏ 2 బొమ్మలు పెడితే అయ్యే వస్తాయి, అన్ని యాక్షన్ చేసి టీవీకి వస్తున్నాయి. ఫేస్బుక్లో 2 ఫోటో దిగి ఇట్లా, తర్వాత 2 డ్యాన్స్ చేసే ఫోటో కూడా వస్తుంది. ఏఐ పెట్టి వాళ్ళనే చేయమండి. ఇంత దూరం వచ్చారు కదా, అంటే అక్కడ ఏం జరిగిందో వాళ్ళే డిసైడ్ చేసి, అక్కడ ఏం జరిగిందో వాళ్ళే ఒక కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి, గతంలో వీళ్ళు పని చేసిరు కాబట్టి అయ్యా పులి వస్తుందని కొడుకు వచ్చి అయ్యకి చెప్తాడు. ఉతిగానే అయ్యా నువ్వు బప్పుని చేయడానికి, అసలు పులి వచ్చిన రోజు అయ్య రాడు. వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో కూడా ప్రతిసారి ప్రభుత్వాన్ని నిందలు వేయడానికి ఇట్లాంటి ఆరోపణలు తీసుకొస్తారు. అసలు ఆమె అమెరికా ఆమె లండన్కి వెళ్ళిపోయేటప్పుడు వాపసు మా అమ్మకో వాళ్ళ అమ్మమ్మకో బాగాలేదని చెప్పి వెళ్ళిపోయింది అనేది ఇక్కడ వాళ్ళు ఓపెన్గా మీకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె అక్కడ పోయి ఒక సన్ న్యూస్ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. దాంట్లో ఆమె ఏం చెప్పింది క్లియర్గా చెప్తాను. ఆమె ఏం చెప్పిందంటే, నేను అనుకోలేదు పోటీలు అంటే వాళ్ళు మనోళ్ళు ఏం చేసారు, మన తెలంగాణ టూరిజంని ప్రమోట్ చేయాలన్న ఒక ఆంక్షలు ఉండడంతో వాళ్ళని యాదగిరి గుట్టకో, లేకపోతే రామప్ప గుడికో, లేకపోతే ఫిలిం సిటీకో, ఇంకెక్కడికో నాగార్జున బుద్ధవనంకో వాళ్ళు పోవాల్సి వచ్చినప్పుడు ఆమె ఏమన్నా ఫీల్ అయ్యిండొచ్చు. ఎందుకంటే ప్లస్ ఈవినింగ్లో ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఈ ఫార్మల్గా మనం పోయి అందరినీ కలవాల్సిన అవసరం ఏంది, నేను వచ్చింది పోటీలకు, నా మనస్తత్వం ఏంది, నా పర్సనాలిటీ ఏంది, నా యాటిట్యూడ్ ఏంది, నా అంబిషన్స్ ఏందని చూసి మార్కులు వేయాలి తప్ప ఇవన్నీ ఎందుకు చేయిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది తప్ప నన్ను ఎవరో గిచ్చిర్రు, నన్ను ఎవరో గుంజిరని ఆమె చెప్పలే. అది బీఆర్ఎస్ పార్టీ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్. దీంట్లో నెంబర్ 1 కదా ఇప్పటిదాకా మీకు తెలుసు కదా. ఏం జరగకుండా జరిగినట్టు చేసి 4 రోజులు సోషల్ మీడియాలో తోయంగానే దానికి వీళ్ళకు సబ్స్క్రైబులు ఉన్నాయి యూట్యూబ్లలో. అవి పెట్టి ఏది పడతారు దోస్తారు. తోసినాక ఏంటంటే చదివినోడు ఏం చేస్తాడు, పోయింద్ర అన్నాక 2 రోజుల తర్వాత దాని గురించి ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు. వీడియో ఫుటేజ్ ఉంటే అధికారులు డెఫినెట్గా ఫస్ట్ ఆమె చెప్పేది, నన్ను 2 ఇబ్బంది పెట్టిరని స్టేట్మెంట్ ఇచ్చేది లండన్లో. ఇచ్చిందా? మీరు ఆ స్టేట్మెంట్ మీరు మళ్ళీ ఆమె అన్నది ఏంటంటే, ఫస్ట్ ఆమె ఇక్కడైతే అలా ఇంట్లో ఆరోగ్యం బాగాలేదని వెళ్ళిపోయింది. అక్కడ పోయిన తర్వాత ఏ సందర్భంలోనో ఆమెకు నచ్చిందో ఇక్కడ ఈ ప్రొసీజర్ ఆఫ్ పోటీలు పెట్టేటువంటి ప్రొసీజర్లా ఆమె గతంలో ఎప్పుడు కూడా కంటెస్ట్ చేసి ఉండదు. ఎందుకంటే ఇది ఒకసారి కంటెస్ట్ చేస్తారు. ఆమె గతంలో కంటెస్ట్ చేసి ఉండదు. ఆమెకు తెలియకుండా ఇక్కడికి వచ్చి ప్రొసీజర్స్ ఆమె నచ్చకపోవచ్చు, ఆమె సూట్ కాలేదేమో ప్రొసీజర్స్లో ఆమె వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఏమంటా అంటే, నాకు డౌటు, ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని వీళ్ళకు లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించి ఉండొచ్చు. నాకు డౌట్ ఇది. ఎందుకంటే మంచి చేయడానికే చాలా కష్టపడాలి. మంచి చేయడానికి 100 రోజులు పనిచేయాలి మనం ఆ ప్రోగ్రామ్ చేయాలంటే. చెడు చేయడానికి ఏముంది? నోరు 4 రూపాయలు ఎవరితో ప్రెస్ మీట్ పెట్టించుడే కదా చెడు చేయాలంటే. వాస్తవాలు పక్కన పెట్టండి. ఇవాళ నేను మీరు చెప్పిన వాళ్ళు ఎవరో 2 పేర్లు చెప్పి వాళ్ళు ఏదో అసభ్యకరంగా వివరించారు అనేది మాత్రం ముమ్మాటిగా ఇది ఒక 2ని టార్గెట్ చేయడం. ఆ 2 కూడా ముఖ్యమంత్రికి సన్నిహితులు అని చెప్పి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ఇండైరెక్ట్గా. దీంట్లో మీకు కుట్ర కనిపిస్తలేదా? ఆమె చెప్పిందా? చెప్పలే. ఆమె ఇండివిజువల్గా ఎవరిని చెప్పలే. ఆమె ఏమనేది టోటల్ ప్రొసీజర్లా ఆమె ఏమని చెప్పిందా? యాక్షన్ నిన్న ఎవరైతే మీరు ఆ కార్పొరేషన్ చైర్మన్ అంటారో ఆ చైర్మన్ పోయి నిన్న ఆయన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాడు కదా. అవి బయటకు వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే మనకు నచ్చిందే మాట్లాడుకోవాలి కదా మనము.
ఇప్పుడు వాళ్ళు డెంట్ వేసిర్రు, మేము దానికి కౌంటర్గా ఆల్రెడీ మా వాళ్ళు పోయి పెట్టిర్రు. జయేష్ రంజన్ గారిని పోయి అడిగితే జయేష్ రంజన్ గారు ఏదో ప్రాపర్గా సానుకూలంగా స్పందించలేదు, జయేష్ రంజన్ గారు రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పి ఎవరు అంటారు మాట్లాడే విధంలో. అంటే ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యిందని ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడంలో. అవును, మరి ఫ్రస్ట్రేట్ కాక అంత పెద్ద కాంపిటీషన్స్ నడుస్తున్నాయి, 100 పనులు ఉన్నాయి, మంచి ఉంటాయి కదా టెన్షన్లు. ఈ టైంలో పోయి సార్ ఎవరో గిచ్చిర్రంట, ఎవరో గుంజిర్రంట అంటే ఏం చెప్తాడు సమాధానం? వీళ్ళే ఫుటేజ్ ఉందని మళ్ళీ వీళ్ళే ఫుటేజ్ చూపిస్తే బాగుంటుంది. ఫుటేజ్ ఏనంగా వస్తుంది. నేను అందుకే అంటున్నాను, మీకు ఆల్రెడీ ఫుటేజ్లు తయారు చేసే వ్యవస్థ కూడా ఉంది కాబట్టి మరి అది కూడా చేసే మీ ఆనందం తీరుతుంది అంటున్నా. తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియడమే ఒక కార్యక్రమంగా నెలకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు సోషల్ మీడియా నడిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక అజెండా. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను, రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఉన్నటువంటి మంత్రులను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎట్లా తప్పుడు సంకేతాలు సోషల్ మీడియాలో పంపించాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి లేదని తెలంగాణ ప్రజలు ఈరోజు ఆవిర్భావ దినం అంటే తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నేను చెప్తున్నా. మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు చూసిందన్నీ నిజమని నమ్మొద్దని కోరుకుంటున్నాను.